ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. దత్తపీఠం అవధూత పూజ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి విచ్చేసి పుణ్యస్నానం ఆచరించారు. ప్రతి ఒక్కరూ విధిగా నది స్నానం చేయాలని హిందూ ధర్మం చెబుతుందని ఆయన అన్నారు. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న యోగి సర్కార్ అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తుంది. మహాకుంభమేళాను పొడిగిస్తారంటూ వస్తున్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ప్రచారాలు నమ్మవద్దని ప్రయాగ్రాజ్ జిల్లా కలెక్టర్ స్పష్టత ఇచ్చారు. ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు దేశ విదేశాల నుంచి తరలివస్తున్నారు. దత్తపీఠం అవధూత పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి పుణ్యస్నానం ఆచరించారు. కుంభమేళాలో పుణ్యస్నానం చేయటం ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరూ విధిగా నదీ స్నానం ఆచరించాలని హిందూ ధర్మం చెబుతోందని ఆయన అన్నారు. దత్తపీఠ ఉత్తరాధిపతి శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి సహా ఇతర భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు చేశారు. మహాకుంభమేళాను పొడిగిస్తారంటూ వస్తున్న వార్తలపై ప్రయాగ్రాజ్ జిల్లా కలెక్టర్ రవీంద్ర మందర్ స్పష్టత ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ప్రచారాల్ని నమ్మొద్దని అన్నారు. వాటిని కొట్టిపారేసిన ఆయన మహాకుంభమేళా షెడ్యూల్ని ముహూర్తం చూసి నిర్ణయించారని, దాని ముగింపులో ఎలాంటి మార్పు లేదన్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ముగుస్తుందన్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సలహాలు, సూచనలకు అనుగుణంగా అధికార యంత్రాంగం భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేసిందని కలెక్టర్ వీరేంద్ర అన్నారు. ప్రభుత్వం నుంచి కానీ, జిల్లా యంత్రాంగం నుంచి కానీ కుంభమేళా తేదీలను సవరించడానికి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని భక్తులు నమ్మొద్దు అని తెలిపారు. త్రివేణి సంగమం పుణ్యస్నానాలకు సంబంధించి మిగతా రోజులకు అవసరమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద జనవరి 13న మహాకుంభమేళా పుణ్యస్నానాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 26 వరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. మహాకుంభమేళాకు 45 కోట్ల మంది వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఊహకందని రీతిలో ఫిబ్రవరి 18 నాటికే 55 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. మరో 8 రోజులు మిగిలి ఉండటంతో భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంది.